దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. 2026 సంవత్సరాన్ని మనము స్వతంత్రించుకొని అర్ధ సంవత్సరం పూర్తయిపోయింది. రెండవ అర్ధ సంవత్సరంలో జూలై మాసము కూడా పూర్తయిపోవస్తుంది. మరలా 2027 సంవత్సరము నూతన సంవత్సరంలోకి మనము ఒక 5 నెలల్లో అడుగు పెట్టవలసినటువంటి వారమై ఉన్నాము. ఒకసారి అందరూ కూడా గమనించి ఆలోచించండి. ఒక కొత్త సంవత్సరాన్ని మరలా దేవుడు నీకు అనుగ్రహించాలంటే మనకి అర్హత, యోగ్యత కావాలి. మనం ఏదైనా ఒక పని చేయాలంటే కనుక దాని లోటుపాట్లు, దానివల్ల ఉపయోగము, దానివల్ల అవసరత, దీనివల్ల నాకేమైనా లాభం వస్తుందా అని ఆచితూచి అడుగు వేసి దేన్నైనా మనం పొందుకుంటాము. మరి దేవుడు కూడా నీకు మరొక సంవత్సరం దయాకిరీటాన్ని 2027 సంవత్సరంలో ఇవ్వాలంటే కనుక అందుకు నువ్వు అర్హుడివేనా, అందుకు నువ్వు యోగ్యుడివేనా? దేవుడు నీకు నూతన సంవత్సరం ఇవ్వటానికి తగిన క్వాలిఫికేషన్ నీకు ఉన్నాయా? ఉంటే దేవునికి స్తోత్రాలు. నువ్వు యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తే దేవునికి వందనాలు. నువ్వు అర్హుడు అయితే దేవునికి స్తోత్రాలు. ఒకవేళ ఆ విధంగా ఉండకుండా నువ్వు ఇంకా ఒకవేళ అవిధేయతలో ఉన్నావేమో, పాపములో ఉన్నావేమో, దేవునికి దూరంగా ఉన్నావేమో, ప్రార్థన బలిపీఠాన్ని కోల్పోయావేమో, ఈ దినం సరిచేసుకొని మరొక సంవత్సరం పొందుకోవటానికి తగినటువంటి అర్హత అనేటటువంటి పరిశుద్ధతను సంపాదించుకో. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.